ఇక తులారాశి. తులారాశిలో చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, అలాగే స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5. ఆదాయం 11, వ్యయం 5. రాజపూజ్యం 2, అవమానం 2. రాజపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం చేత 8వ స్థానం నుంచి 9వ స్థానానికి వస్తున్నటువంటి గురుడు వల్ల ధనము, కుటుంబము, వ్యవహార జయం, వీటన్నిటితో పాటు ఇంతకు ముందు నుంచి పడుతున్నటువంటి కష్టాలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడుతుంది. ప్రధానంగా ఈ సంవత్సరం గృహయోగము, అలాగే సంతాన యోగము, వివాహ యోగము అద్భుతంగా కనబడుతున్నాయి. వీటన్నిటికీ కూడా తోడుగా 6వ స్థానంలో శని కూడా యోగకారకుడుగా కనబడుతూ ఉన్నాడు. 6వ స్థానంలో శని కానీ, 9వ స్థానంలో ఉన్నటువంటి గురుడు వల్ల కానీ ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకి మంచి యోగదాయకంగా ఉంది. అంటే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగము, విద్యాభ్యాసం చేసినటువంటి వాళ్ళకి వెంటనే ఇమీడియట్గా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి తగినటువంటి మంచి కంపెనీస్ అయితే వీరిని ఆహ్వానిస్తాయి. అదేవిధంగా తీర్థయాత్రలు సేవిస్తారు, అప్పులన్నీ తీరుస్తారు, శత్రువులు ఎవరున్నా సరే వాళ్ళ తాట తీయగలుగుతారు, శత్రువులందరినీ కూడా కనిపెట్టగలుగుతారు, వాళ్ళందరినీ కూడా అణిచివేయగలుగుతారు. వీటన్నిటితో పాటు మంచి యోగదాయకమైనటువంటి మార్గాలన్నీ కూడా ఎంచుకుంటారు. వ్యాపార ప్రారంభానికి కానీ, ఏదైనా శుభకార్యాలు ప్రారంభానికి కానీ, లేదా లైఫ్లో సెటిల్ అవ్వడానికి తగినటువంటి మంచి మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి సంవత్సరం ఇదే అవుతుంది. 2025వ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఖచ్చితంగా గుర్తుండిపోయే విధంగా ఉంటుంది తులారాశి వాళ్ళకి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పంచమ స్థానంలో రాహు ఉన్నాడు. ఎంత మంచి జరుగుతున్నా కానీ ఏదో ఒక మూల చిన్న ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. అంటే కష్టం లేకుండా సుఖం రాదు. ఇన్నాళ్ళు కష్టపడ్డారు, ఇప్పుడు గురుబలం చేత, శని బలం చేత చిన్న చిన్న నీడలు, చిన్న చిన్న ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా సంవత్సరం మొత్తం కూడా చాలా బ్రహ్మాండంగా ఉండబోతోంది. కోర్టు వ్యవహారాలు జయిస్తారు, ఖచ్చితంగా అప్పులన్నీ తీరుస్తారు, మీ ఆలోచనలకి తగ్గట్టుగా అభివృద్ధి వైపు నడుస్తారు. అలాగే కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి యోగదాయకమైనటువంటి కాలం. అయితే మొదట్లో మాత్రం కొద్దిగా క్రీడారంగంలోనూ, కళారంగంలోనూ, రాజకీయ రంగంలోనూ ఉన్నటువంటి వాళ్ళకి మొదటి 3 నెలలు అంటే మార్చి, ఏప్రిల్, మే నెలలు కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తాయి. జూన్ నుంచి మంచి పరిణతి సాధిస్తారు. వీటిని నిలబెట్టుకుంటే జీవితం సెట్ అయిపోతుంది. నిలబెట్టుకోలేకుండా తాత్కాలికంగా మాత్రమే, అంటే ఒక పరుగు పందెం ఉన్నప్పుడు అది ఒక్కసారి నగ్గితే ఒక్కసారికి మాత్రమే పేరు ప్రతిష్టలు. అలాగా ప్లాన్ చేస్తే చాలా పెద్దగా ప్లాన్ చేయండి, అన్ని విధాలుగా కూడా సెట్ అయిపోయే విధంగా ప్లాన్ చేసుకోండి. ఈ సంవత్సరం అన్నిటికీ యోగదాయకమైనటువంటి కాలం కాబట్టి ఏది చేసినా కానీ మంచి పరిణతి సాధించే విధంగా ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు అనుకున్నవి కష్టతరమైన సాధించగలిగేటువంటి సంవత్సరం అవుతుంది విశ్వావసునామ సంవత్సరం. ఖచ్చితంగా తులారాశి వాళ్ళకి, స్త్రీ పురుషాదులందరికీ కూడా యోగదాయకమైనటువంటి కాలం. శుభకార్యాలన్నీ కూడా పూర్తవుతాయి, ఎలాంటి సందేహం లేదు. కానీ దుర్గాదేవి ఆరాధన మాత్రం మానకుండా చేసుకోండి. దుర్గాదేవిని ఈ సంవత్సరం అంతా కూడా ఎప్పుడైనా సరే నెలకొకసారి కుంకుమార్చనతోనో, చండీ హోమంతోనో ఏదో ఒక విధంగా అమ్మవారిని సంతృప్తిపరిచి భక్తిపూర్వకంగా అమ్మవారిని తలుచుకొని కొలుచుకుంటే మీకు సజావుగా అన్నీ కూడా సాగుతాయి. అదేవిధంగా ఇంకేదైనా సందేహాలున్నా, ఏ రంగంలో వాళ్ళైనా తూచా తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కూడా ఉన్నాయి. ఆదాయం 2, వ్యయం 14. అలాగే రాజపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం అంతా కూడా చూసుకున్నట్లయితే కొంత లాభం, కొంత నష్టం. అలాగే నష్టం ఏంటయ్యా అని ఆలోచన చేస్తే గనక మీరు చేసేటువంటి పనులు ఆలస్యంగా చేస్తూ ఉంటే, బద్ధకంగా చేస్తూ ఉంటే
మీకు ఒక్క పని కూడా సరిగ్గా పూర్తి కాదు. ఈ సంవత్సరం అంతా కూడా ఏం చేస్తారు అని అంటే కనుక, ఈ సంవత్సరంలో 2.5 సంవత్సరాలుగా మిగిలిపోయినటువంటి పనులు ఏదైనా ఉంటే ఈ సంవత్సరం పూర్తి చేయడంతో పాటు మీకు యోగదాయకమైనటువంటి మార్గాలన్నీ కూడా వెతికి పట్టుకుని ఉంచుకున్నటువంటి, అంటే గ్రౌండ్ వర్క్ చేసుకున్నటువంటి పనులన్నిటినీ కూడా ప్రారంభం చేసి విజయం సాధిస్తారు. తప్పకుండా విజయం సాధిస్తారు. గత 2 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగి ఈ సంవత్సరం మంచి యోగదాయకమైనటువంటి మార్గాన్ని అవలంబిస్తారు. అంతేకాదు విశ్వావసు నామ సంవత్సరం మీకు గుర్తుండిపోయేదిగా ఉంటుంది. ఎందుకంటే శత్రుశేషం మిగలదట. ఖచ్చితంగా శత్రుశేషం మిగలదు అని శని బలం చేత, మీకు శని యోగకారకుడుగా ఉన్నందుచేత మీకు యోగమైనటువంటి మార్గాలన్నీ కూడా సుగమం అవుతాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా విద్యార్థులకి ఏదైనా స్కాలర్షిప్స్ రావడం కావచ్చు, విదేశాలకి ప్రయాణం కావచ్చు, లేదా ఎవరితో అయినా సరే మంచి ఇంటరాక్ట్ ఉండి ఏదైనా ఇంటర్న్షిప్స్ లేకపోతే ఏదైనా ఒక పరీక్ష, పోటీ పరీక్షలు ఏదైనా ఉంటే కనుక వాటిల్లో ఖచ్చితంగా గెలుపొందుతారనేది స్పష్టంగా తెలియవస్తుంది. అంతేకాదు ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు వాహన ప్రమాదాలు కావచ్చు, లేదా ఎదురు దెబ్బలు కావచ్చు, చాలా గట్టిగా తగులుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ కూడా విరోధం పెట్టుకోకూడదు. గతం నుంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శత్రువులంతా కూడా ఈ సంవత్సరం సమసిపోతారు. ఆ శత్రుశేషం మిగలకుండా పోతుంది. గతంతో పోల్చుకుంటే బాగుంటుందని చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ, మీరు చేస్తున్నటువంటి పనులన్నింటిలోనూ పురోగతి సాధించడంతో పాటు లాభం అధికంగా సంపాదిస్తారు. కాకపోతే ఎక్కువ ఖర్చులు చేస్తారు. అనారోగ్యం రాకుండా చూసుకుంటూ ఉండాలి. తీర్థయాత్రలు సేవిస్తారు. భార్యాభర్తల మధ్యలో గొడవలు తీరుతాయి. మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. మీ మీద ఇప్పటిదాకా కూడా చెడు అభిప్రాయంతో ఉన్న వాళ్ళు కూడా మంచి అభిప్రాయానికి వస్తారు. అంటే వాళ్ళ నుంచి మీకు మంచి అప్రిషియేషన్ కూడా అందుతుంది. అభినందనలు అందుతాయి. మంచి గౌరవ మర్యాదలు తెచ్చుకుంటారు. స్వగృహానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా మీరు మొదలు పెడతారు. అంటే మీరు సొంత ఇంటి కళని నిజం చేసుకోవటానికి తగినటువంటి మార్గాలు అన్వేషించడంతో పాటు వాటిని ప్రారంభం చేసి ఒక కొలిక్కి తెచ్చుకుంటారు. ఈ జనవరి ఫిబ్రవరి వచ్చే సమయానికి మీకు గృహయోగం రావచ్చు. ఈ సంవత్సరం మాత్రం మీరు ఏది చేసినా కానీ ఎవరికి చెప్పకుండా చేయండి. ఏదైనా సరే అతిగా ఆలోచించకండి. ఉన్న ఫలానే, అంటే మీరు ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా ఉంటారు కాబట్టి, మీలో ఎలాంటి లోపాలు ఉండవు కాబట్టి, ఎవరు ఏమనుకుంటారో అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి మీరు చేయవలసినటువంటి పనిని కర్తవ్యంగా మీరు చెయ్యాలి అని అనుకుంటున్న పనిని నిర్భయంగా చేయండి. మీకు అన్నీ కూడా సక్రమంగా అవుతాయి. అయితే మీ గురించి కానీ, మీ విషయాల గురించి కానీ ఎవరైనా ఇతరులు వెనకాల మాట్లాడుకుంటున్నా కానీ వాటిని విడిచిపెట్టేయండి. 100 మంది ఉంటే 100 మందిని సాటిస్ఫై చేయడం ఎవ్వరి వల్ల కాదు. అందరికీ ఆందోళనలు ఉంటాయి. అందరి ఆందోళనలు తీరతాయి. తీరే సమయం వచ్చే సమయానికి తీరుతుందో లేదో అనేటువంటి అనుమానంతో ఉండద్దు. ప్రతి సమస్యకి పరిష్కార మార్గం ఉంటుంది. అది ఈ సంవత్సరం వచ్చింది. వృశ్చిక రాశి వాళ్ళు మీరు దీన్ని సద్వినియోగపరచుకోండి. భార్యాభర్తల మధ్యలో వచ్చినటువంటి మనస్పర్ధలు కూడా తీరతాయి. కోర్టు వ్యవహారాలు తీరతాయి. అంతేకాదు పరిశ్రమల్ని స్థాపిస్తారు. ఈ సంవత్సరం యోగదాయకమైనటువంటి మార్గాలన్నీ కూడా వెతుక్కోవడంతో పాటు, అంటే మీకు శుభాన్ని చేకూర్చేటువంటివి, అదృష్టాన్ని కలగజేసేటువంటివి అన్ని మార్గాలు వెతికి పట్టుకుని వాటిని అవలంబిస్తారు. బాగుంది అన్నంత మాత్రాన మీరు కాలు మీద కాలు వేసుకుంటే అది బాగున్నట్టు కాదు. మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా చేయటానికి తగినటువంటి సమయం ఇది. కాబట్టి మీరు చేతులు కట్టుకుని కూర్చోకుండా, కాలు మీద కాలు వేసుకోకుండా కష్టపడి మీరు అనుకున్నది సాధించడానికి మంచి సులువైనటువంటి మార్గాలు దొరుకుతాయని విశ్వసించి ఈ సంవత్సరం మొదటి అడుగు వేయండి. ఈ సంవత్సరం నుంచి మీకు పురోభివృద్ధి జరుగుతుంది. వచ్చే సంవత్సరానికి మరింత ప్రకాశవంతంగా మీ జీవితం ఉండబోతోంది. భవిష్యత్ అంతా కూడా మీకు మంచి యోగదాయకంగా ఉండబోతోంది. ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం మీకు ఏ రంగంలోనైనా సరే, వ్యాపార రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, ఉద్యోగంలో పురోభివృద్ధి కావచ్చు, అన్నిటిలోనూ కూడా మీరు అనుకున్నవన్నీ కూడా సాధించడానికి యోగదాయకంగా ఉంది.
మీరు గౌరవ మర్యాదలు పొందేటువంటి సమయంలో మగవారైతే ఆడవారితోనూ, ఆడవారైతే మగవారితోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ని పొందకూడదు. అంటే ముఖ్యంగా స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్ని పరిశీలించేటువంటి వాళ్ళు, ఎప్పుడు పాడి చేయాలా అని ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు, మీరు ప్రేమ వివాహాల జోలికి మాత్రం ఈ సంవత్సరం వెళ్ళకండి. ప్రేమ వివాహాలు ఈ సంవత్సరం చేసుకున్నట్లయితే మీకు దుర్యోగాలు మీ వెంట వచ్చినట్లే. కాబట్టి ప్రేమ వ్యవహారాలు మీరు చెయ్యకండి. ఈ సంవత్సరం ప్రేమ వివాహాలు చేసుకోకండి. ఆ వ్యవహారాల్ని పూర్తిగా విడిచిపెట్టండి. అంతేకాదు, విద్యాభ్యాసం చేసినటువంటి వాళ్ళకి విదేశీ గమనాలకు కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది. అయితే సంవత్సరం మొదట్లో ఆగస్టు వరకు కూడా మీకు ఆ యోగాలు ఉన్నాయి. ఆగస్టు తర్వాత అది సన్నగిల్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ డిసెంబర్ తర్వాత మళ్ళీ మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా విజయం వైపు అడుగు వేయటానికి, కిందటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగుంది అని చెప్పడానికి చాలా యోగదాయకంగా ఉంది. ముఖ్యంగా శని యోగిస్తున్నాడు, గురుబలం సన్నగిల్లుతోంది. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకుంటూ ఉండాలి. ఈ సంవత్సరం అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారిని ఎక్కువగా పూజించండి. మీకు వీలైనప్పుడల్లా కూడా ఏదైనా పౌర్ణమి నాడు దక్షిణామూర్తి హవనం చేయించుకోండి. దక్షిణామూర్తికి సంబంధించినటువంటి మూలమంత్ర హోమం చేయించుకున్నట్లయితే మీకు యోగదాయకంగా ఉంటుంది. దక్షిణామూర్తి అంటే కేవలం విద్య కోసం మాత్రమే కాదు, భవిష్యత్తు బాగుండడానికి, వ్యాపారము, ఐశ్వర్యము, అలాగే అవమానాలు, చిత్కారాలు, వీటన్నిటి నుంచి కూడా బయటపడి మీరు సాధించాలనుకుంటున్న వాటిల్లో విజయాన్ని సాధించడం కోసం దక్షిణామూర్తి హవనం చేయించుకున్నట్లయితే మీకు యోగదాయకంగా ఉంటుంది. ఇక ధనస్సు రాశి. ధనస్సు రాశిలో మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ఉన్నాయి. ఈ ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం ధనస్సు రాశి వారికి గురుడు సప్తమంలోనూ, రాహుకేతువులు 3వ స్థానంలోనూ, అలాగే 9వ స్థానంలోనూ ప్రవేశించబోతున్నారు. ఇది శుభకరమైనటువంటి యోగదాయకమైనటువంటి పరిణామం. అలాగే శని 4థ స్థానంలోకి రాబోతూ ఉన్నాడు. అంటే అర్ధాష్టమ శని ప్రారంభం కాబోతూ ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా అన్ని విషయాల్లోనూ కూడా యోగదాయకంగా ఉండబోతోంది. ప్రధానంగా ఉద్యోగస్తులకి ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు అవ్వబోతూ ఉన్నాయి. పుణ్యక్షేత్రాలు తిరుగుతారు. మంచి తీర్థాలు, తీర్థ స్నానాలు జరుగుతాయి. అలాగే గృహయోగంతో పాటు వాహన యోగం కూడా రాబోతూ ఉన్నది. ద్విచక్ర వాహనం కానీ, చతుశ్చక్ర వాహనం కానీ ఈ సంవత్సరం వాహన యోగం ఖచ్చితంగా ఏర్పడబోతుంది. అలాగే ధనస్సు రాశి వారికి, విద్యార్థులకైతే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ సంవత్సరం మంచి ర్యాంక్ రాబోతుంది. అంటే ఇంతకు ముందు ఎన్నడూ కూడా మీరు కష్టపడినా రానటువంటిది ఇప్పుడు కష్టానికి తగినట్టుగా మరింత ఆనందాన్ని కలగజేసేలాగా ర్యాంకులు రాబోతూ ఉన్నాయి. పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. ఖచ్చితంగా ఎవరైనా సరే, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, వ్యాపార రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, కళారంగం కావచ్చు, క్రీడారంగం కావచ్చు, ఏ రంగంలో వారికైనా సరే ఈ సంవత్సరం అంతా కూడా సామాజికమైనటువంటి గౌరవ మర్యాదలు దక్కబోతూ ఉన్నాయి. ఎలాంటి విషయంలోనైనా సరే మీరు సాధించినటువంటి పురోగతిని అందరూ కూడా గుర్తిస్తారు. తప్పకుండా మిమ్మల్ని అభినందిస్తారు. ప్రతి దానికి కూడా మీకు ఒక అప్రిషియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా చాలా లాభదాయకంగా ఉండబోతోంది. అధికమైనటువంటి లాభాలు, అలాగే మీకు అనారోగ్య సమస్యలు ఏదైనా ఇప్పటిదాకా పీడిస్తూ ఉన్నా కానీ వాటి నుంచి బయటపడడానికి సరైనటువంటి మార్గం. అయితే ఒక్కటి మాత్రం మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఇది. 4థ స్థానంలో ఉన్నటువంటి శని అర్ధాష్టమ శని. తద్వారా మీరు మీ కుటుంబ సభ్యులతోనూ, ముఖ్యంగా సంతానంతోనూ, అలాగే మీరు ఏదైనా ఇతరుల విషయాల్లో కలగజేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. కాబట్టి సంతాన నష్టం కావచ్చు, లేదంటే సంతానానికి సంబంధించినటువంటి అనారోగ్యం కావచ్చు, లేదా సంతానంతో కూడుకున్నటువంటి మాట పట్టింపులు కావచ్చు, ఏదైనా సరే మీకు కొంత ఇబ్బందికరంగా ఉంది. అవమానాలు బంధువుల నుంచి కూడా ఎదురయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. బంధువుల నుంచి, మిత్రుల నుంచి,
అలాగే ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి కూడా అందరితోనూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కోర్టు వ్యవహారాలు కొద్దిగా వాయిదా పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. చిన్నవాళ్లతో, ముఖ్యంగా మీకన్నా చిన్నవాళ్లతోనూ లేదా మీ దగ్గర పనిచేసే వాళ్ళతోనూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంటుంది. మీ రహస్యాలు, మీకున్నటువంటి బలహీనతలు ఏదైనా ఉంటే బయటపడేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరితోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఈ సంవత్సరం గురు బలం చేత, రాహుకేతువుల బలం చేత అన్ని యోగదాయకంగా కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ధనానికి సంబంధించినటువంటి రాబడి అనేటువంటిది బాగుంది. అలాగే మీరు ఎవరికైనా ఒకవేళ సొమ్ము ఇస్తే ఆగిపోయింది ఉంటే మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రయత్నం గట్టిగా చేయండి. ఒకవేళ మీరు అప్పు తీసుకుని ఉంటే కనుక మీరు అప్పులు తీర్చడానికి యోగదాయకమైనటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం అన్నీ కూడా తీరిపోతాయి. మీరు సొంత ఇంటికి కలని నిజం చేసుకునేటువంటి మార్గాలు, అలాగే వివాహానికి సంబంధించినటువంటి శుభకరమైనటువంటి వార్తలు వింటారు. మీ ఇంట్లో వాళ్ళకు కూడా సంబంధాలు రావలసినవి ఉంటే కనుక సంబంధాలు వచ్చి ఇంట్లో వాళ్ళకు కూడా శుభకార్యాలు ఈ సంవత్సరం పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం ఆరోగ్యం. రెండోది మాట పట్టింపు విషయంలో మీరు ఎదుటివారితో వాదనకి దిగకండి. ఎలాంటి విషయంలోనైనా సరే చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి సమయం. అలాగే విలువైనటువంటి వస్తువులు బయటికి తీసుకెళ్ళకండి, ఎవరికి అప్పచెప్పకండి. ఇంట్లో కూడా విలువైనటువంటి వస్తువులు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ కూడా ఎక్కువ మాట్లాడకండి. అనవసరమైనటువంటివన్నీ కూడా గుర్తుపెట్టుకోకండి. మీ విషయాల్లో ఎవరిని కూడా కలగజేసుకోనివ్వకండి, మీరు కూడా ఎవరి విషయాల్లో కలగజేసుకోకండి. ఈ సంవత్సరం అంతా కూడా ఈశ్వరారాధన చేయాలి. తేనెతో శివుడికి ప్రతి మంగళవారం, శనివారం అభిషేకం చేయించుకోవటం మీకు యోగదాయకమైనటువంటి. ఇక మకర రాశి వారు, మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 2 పాదాలు మకర రాశిలో ఉంటాయి. మకర రాశి వారికి సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశి వాళ్ళకి చాలా యోగదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శని, ఏలిన నాటి శని వెళ్ళిపోతూ ఉన్నటువంటి కాలం. ఈ సంవత్సరం అంతా కూడా మీకు యోగదాయకంగా ఉంటుంది. అయితే మీరు తెలివితేటలతోనూ, మీ నైపుణ్యంతోనూ, మీకున్నటువంటి చాకచక్యతతోనూ మీరు సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి గౌరవ మర్యాదలు సంపాదించడంతో పాటు ఇప్పటిదాకా మీరు పడుతున్నటువంటి కష్టాలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడుతుంది. పూర్వ వైభవం మళ్ళీ తిరిగి వస్తుంది. అంతేకాదు నష్టద్రవ్య ప్రాప్తి కూడా, అంటే మీరు పోగొట్టుకున్నదంతా కూడా మళ్ళీ పొందగలిగేటువంటి సమయం. అలాగే మీ చుట్టూరా ఉన్నటువంటి జిత్తుల మారి నక్కల పని పడతారు. ఖచ్చితంగా ఇప్పటిదాకా ఎంతో కొంత మీ చుట్టూరా ఉండేటువంటి జిత్తుల మారి నక్కల వల్ల మీరు ఎంతో కొంత పోగొట్టుకుని ఉంటారు. కానీ ఇప్పుడు మీ చుట్టూరా వెలుతురు మాత్రమే ఉంది. మీరు చుట్టూరా ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతారు. ఈ సంవత్సరం ఖచ్చితంగా శత్రువుల్ని పారద్రోలుతారు. ఖచ్చితంగా మీ చుట్టూరా ఉండేటువంటి నెగిటివిటీని పోగొట్టుకుంటారు. విద్యార్థులకి మంచి లాభదాయకంగా ఉంది, యోగదాయకంగా ఉంది. అన్ని విషయాల్లోనూ కూడా పురోభివృద్ధి సాధిస్తారు. వ్యాపార రంగంలో కొత్త పెట్టుబడులు పెడతారు. దూర ప్రయాణాలు బాగా చేస్తారు. అలాగే దురాలోచనలు ఉన్నటువంటి వాళ్ళని దూరం చేస్తారు. ఖచ్చితంగా శత్రువుల్ని దూరం చేసుకుంటారు. ఈ సంవత్సరం అంతా కూడా పూర్వ వైభవం సాధిస్తారు. ఎక్కువగా ఆలోచించడం, అనారోగ్య పాలు కావడం, ఇతరుల నుంచి మీకు వచ్చేటువంటి అవమానాలు, అనుమానాలు, చీత్కారాలు వీటన్నిటికీ కూడా సరైనటువంటి సమాధానం చెప్తారు. మీలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు అన్నింటినీ కూడా బయటికి తీసి ఉద్యోగ రంగంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. విదేశీ యానానికి సరైనటువంటి మార్గంగా కూడా ఏ వృత్తిలో ఉన్నటువంటి వారికైనా సరే ఈ సంవత్సరం వారికి, అంటే వైద్య వృత్తి కావచ్చు, లేదా న్యాయ వృత్తి కావచ్చు, ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి, పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా, అంటే ఇప్పటిదాకా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో వాళ్ళకి మాత్రమే తెలుసు. వాళ్ళకి మనసులో దాచుకోవడం, కష్టాన్ని గరళకంఠుల్లాగా ఇలా
కంఠంలో పెట్టుకోవడమే తప్ప బయటికి చెప్పడం అనేటువంటిది ఉండదు. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా పూర్తి రిలీఫ్ రాబోతోంది, పూర్తి ప్రశాంతత రాబోతోంది. మానసికమైనటువంటి వ్యధలన్నీ కూడా తీరబోతూ ఉన్నాయి. మీకున్నటువంటి తలపోట్లన్నీ కూడా తీరబోతూ ఉన్నాయి. అప్పులన్నీ కూడా మీరు తీర్చివేస్తారు. వాటన్నిటితో పాటు యోగదాయకమైనటువంటి మార్గాలన్నీ కూడా అవలంబిస్తారు. ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోండి, కష్టం ఉన్న చోట సుఖం ఉంటుంది. కాకపోతే సుఖం రావడానికి ఆలస్యం కావచ్చు, కష్టపడడానికి ఎప్పుడూ రెడీగా ఉండాలి. ఈసారి లైఫ్ సెట్ అయిపోయేటువంటి ఒక మంచి మార్గాలన్నీ కూడా ఈ సంవత్సరం రాబోతూ ఉన్నాయి. క్రీడాకారులకి, కళాకారులకి వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి వాళ్ళ స్థితిగతులు ఉన్నత స్థితికి వెళ్ళబోతూ ఉన్నాయి. అంతేకాదు ఈ సంవత్సరం అంతా కూడా కష్టపడిన దానికి తగినటువంటి ఫలితం రావడంతో పాటు మంచి అప్రిషియేషన్ కూడా వస్తుంది, మంచి అభినందనలు కూడా అందుకుంటారు. అయితే ఒక విషయం, అయితే ఇక్కడ రాహు 2వ ఇంటికి రాబోతూ ఉన్నాడు. 2వ ఇంట్లో వస్తున్నటువంటి రాహు వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కావచ్చు, భార్యాభర్తల్లో ఒకరికి అనారోగ్యం కావచ్చు, అదేవిధంగా ఇంటి సమస్యలు అంటే అన్నదమ్ముల మధ్యలో ఉండేటువంటి సమస్యలు లేదా కోర్టు వ్యవహారాలు ఎక్కువగా పట్టించుకోకపోవడం మంచిది. వాటి వల్ల ప్రశాంతత కోల్పోతారు. అయితే అవన్నీ కూడా ఒక కొలిక్కి అయితే రావు. ఇప్పుడైతే వాటిని అన్నిటినీ కూడా మీరు మార్చుకోగలగాలి. వాటిని సహనంతో, ఓపికతో చూస్తూ ఉండాలి. చివరికి వచ్చే సమయానికి అంటే సంవత్సరం గడిచే సమయానికి అన్నీ కూడా సమసిపోతాయి. మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. మీకున్నటువంటి దుర్యోగాలన్నీ కూడా సమసిపోతాయి. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరు మంచి మార్గంలో భగవంతుడి ధ్యాసలో మీరు ఏది పని చేసినా కానీ పట్టిందల్లా బంగారం అవ్వటానికి మకర రాశి వాళ్ళకి ఇది సరైనటువంటి సమయంగా ఎంచుకుని మీరు ముందడుగు వేయచ్చు. ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రమోషన్స్ వస్తాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. అన్ని విషయాల్లోనూ కూడా మేలైనటువంటి పురోభివృద్ధి చూస్తారు. ఇంట్లో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మాట సరైనటువంటి మాట రావటం లేదా మౌనంగా ఉండటం మీకు మేలు చేస్తుంది. అనారోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా కానీ తక్షణం మీరు ఈ యొక్క చండీ హోమం చేసుకున్నట్లయితే సంవత్సరంలో 2 సార్లు మాత్రం చండీ హోమం చేసుకోవాల్సి ఉంటుంది. సంవత్సరంలో 2 సార్లు చండీ హోమం చేసుకోండి, మీకు యోగదాయకంగా ఉంటుంది. సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి పురోగతి సాధిస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీకున్నటువంటి బలము, బలహీనత అన్నీ కూడా వాటన్నిటినీ కూడా మీకు అనుకూలతగా సాధించడానికి అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం మీరు ఏమీ సందేహం లేదు. కేవలం దుర్గాదేవిని ఆరాధన చేయండి. సంవత్సరంలో 2 సార్లు చండీ హోమం చేసుకోండి, మీకు అంతా కూడా సవ్యంగా ఉంటుంది. కుంభరాశి. కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 3 పాదాలు, ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. కుంభరాశి వారికి ఏలిన నాటి శని కొనసాగుతూనే ఉంది. దాంతోపాటు కాస్త దాని ప్రభావం అధికంగా చూపించబోతోంది. ఏ విధంగా అంటే మీరు కష్టపడి నిర్మించుకున్నటువంటి ఒక వ్యవస్థలో వేరే వాళ్ళు చొరబడి మీకు మంచి చేస్తున్నామన్న పేరుతో మిమ్మల్ని మోసం చేసి వాళ్ళు మీ సంస్థని వారి సంస్థగా కైవసం చేసుకునేటువంటి అవకాశాలతో పాటుగా మీకున్నటువంటి పనులన్నిటినీ కూడా వాళ్ళు చేజిక్కించుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాదు మీరు పోగొట్టుకున్నటువంటి సొమ్ము కన్నా ఈ ఒక్క సంవత్సరం పోగొట్టుకున్నటువంటి సొమ్ము ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసిక వ్యధ ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రుల చేత, భార్యాభర్తలైతే భర్త భార్యని, భార్య భర్తని వాగ్వివాదాల చేత మనశ్శాంతి కోల్పోతూ ఉంటారు. ఈ సంవత్సరం అనారోగ్య సమస్యలతో పాటు డిప్రెషన్కి లోనవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ముందే ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే దీనికి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. మీరు జాగ్రత్తగా ఉండడంతో పాటు ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు నెరవేరడంతో పాటు అన్ని విషయాల్లోనూ కూడా లాభదాయకంగా ఉండడంతో పాటు శత్రువులు అంటే అంతర్గత శత్రువులు కావచ్చు, లేదా మీకు తెలుసున్నటువంటి శత్రువులు కావచ్చు, లేదంటే మీకు ఎదుర్కోలేనటువంటి శత్రువులు కూడా కావచ్చు. వాళ్ళందరి నుంచి బయటపడడానికి ఈ సంవత్సరం ఖచ్చితంగా
మీరు నవగ్రహ పాశుపత హోమం చేయించుకోవాలి, నవగ్రహ పాశుపత అభిషేకం చేయించుకోవాలి. సంవత్సరంలో 4 సార్లు ఖచ్చితంగా ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే కొంతవరకు కూడా మీరు సామాజికంగా ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ కూడా క్రీడల్లో బాగుంది, విద్యా వ్యవస్థలో బాగుంది, మీకు ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న సమస్యలు తీరబోతూ ఉన్నాయి. మీరు ఎవరినైతే బాగా ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళ నుంచి కూడా మంచి అభినందనలు అందుతాయి. అలాగే మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేస్తారు. ముందుగా ఇంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, వాటిని తీర్చుకోవడంతోనే మీకు వ్యవస్థ అంతా కూడా సరిపోతుంది. ఒకవేళ వ్యాపారంలో అయితే కనుక చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. మీరు ఎవరితోనూ కూడా శత్రుత్వం పెట్టుకోవద్దు, అలానే శత్రువుల్ని విడిచిపెట్టద్దు. అంతర్గత శత్రువులు మీకు తెలియకుండా శత్రుత్వం పెంచుకునేటువంటి కొంతమంది వ్యవస్థ అవన్నీ కూడా తయారవుతూ ఉంటాయి. ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. దూర ప్రయాణాలు చేయకండి. ఈ సంవత్సరం అంతా కూడా ఏ పని అనుకున్నా కూడా కాస్త ఆలస్యం అవుతుంది. మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా అందరూ పరీక్షిస్తూ ఉంటారు. మీకున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, మీ మనోవ్యధ కావచ్చు, ఎవరితో షేర్ చేసుకున్నా కానీ ఎవరికి అర్థం కాని పరిస్థితి. సంవత్సరం మాత్రం మీకు మంచి యోగదాయకంగా ఉన్నటువంటిది ఏదైనా ఉంది అంటే మీ ప్రొఫెషన్ మాత్రమే. మీరు చేస్తున్నటువంటి వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అవే మిమ్మల్ని బయటపడేస్తాయి. వాటి మీద దృష్టి పెట్టండి, వాటిని నిర్లక్ష్యం చేయకండి. తక్షణమే మీరు నవగ్రహ పాశుపతంతో పాటు శనికి సంబంధించినటువంటి జప తప హోమ దానాదులన్నీ కూడా చేయించుకోండి, మీకు మేలు జరుగుతుంది. ఇక మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు ఉన్నాయి. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం మీనరాశి వారికి చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి సమయం. అంటే ఈ సంవత్సరం అంతా కూడా గురుడు కావచ్చు, శని కావచ్చు, అర్ధాష్టమ గురుడు, శని ఏలిన నాటి శని, జన్మంలోకి రాబోతూ ఉన్నటువంటి శని, అలాగే అర్ధాష్టమంలోకి రాబోతూ ఉన్నటువంటి గురుడు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే ఏది జరిగినా మనకి ఇబ్బందికరంగానే కనబడుతూ ఉంటుంది. పరమశాంతంగాను, ఆలోచనాతత్వంతోనూ, మంచి సాత్వికమైనటువంటి వినయ విధేయతలతో ఉండేటువంటి మీనరాశి వారికి వారి సహనానికి, శాంత స్వభావానికి అన్నిటికీ కూడా పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు. ఇతరులు మీ మీద నిందలు వేయటానికో లేదా వాటన్నిటితో పాటు మీ యొక్క కర్తవ్యం అంతా కూడా చేయడానికి శారీరకంగాను, మానసికంగాను బలహీనంగా ఉండవలసినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఏ పని కూడా పూర్తిగా చేయలేనటువంటి శారీరక, మానసిక బలహీనతలు ఉంటాయి. ఇబ్బందులు అనేటువంటివి రక్తహీనత కావచ్చు, నడుం దగ్గర నుంచి కాళ్ళ వరకు కూడా ఇబ్బందులు కావచ్చు. మీకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి వ్యవహారాలు జరుగుతాయి. మీ మనసులో ఉండేటువంటి బాధని తీర్చడానికి కాదు కదా, దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా చాలా సమయం పడుతుంది మీకు కావలసినటువంటి వ్యక్తుల దగ్గర. అలాగే భార్య అయితే భర్త, భర్త అయితే భార్య వారి యొక్క అనారోగ్య పరిస్థితుల్ని చాలా జాగ్రత్తగా, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. మీలో బలం అనేటువంటిది పరీక్షించేటువంటి సమయం ఇది. మీలో ఉన్న బలాన్ని తప్పకుండా ఈ సంవత్సరం అందరూ కూడా పరీక్షిస్తారు. ఖచ్చితంగా ఈ పరీక్ష నుంచి మీరు నగ్గి బయటికి రాగలుగుతారు. కాకపోతే మీరు ఇతరుల కోసం పాటుపడేదానికన్నా మీకోసం కాపాడుకోవడం కోసం ఎక్కువగా శ్రమ పడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మీరు ఇతరుల కోసం రుణాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. మీ చేతిలో ఉండకపోయినా మీరే వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరం వచ్చి మీరు ఇతరుల కోసం రుణాలు చేయవలసినటువంటి అవసరం కూడా ఏర్పడుతూ ఉంటుంది. మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు అయితే వస్తాయి, వ్యాపారం అయితే ప్రారంభిస్తారు. అలాగే మీ వ్యాపారంలో కూడా లాభదాయకమైనటువంటి మార్గాలు కనబడతాయి. కాకపోతే మీరు ఎంత సంపాదించినా కానీ, మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నా కానీ, మీరు ఏ ఉద్యోగాన్ని సంపాదించినా కానీ అసంతృప్తిగా ఉంటుంది. ఏదో ఒక భయము, ఆందోళనతో ఉంటూ ఉంటారు. మీ మానసికమైనటువంటి పరిస్థితిని
ఎవరు కూడా తొందరగా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి, మీకున్నటువంటి వ్యక్తిగత సమస్యలు కావచ్చు, మీకున్నటువంటి వ్యతిరేక సమస్యలు కావచ్చు, వీటన్నిటినీ కూడా తీర్చడానికి కొద్దిగా సమయం పడుతుంది. మీకు ప్రతి విషయంలోనూ కూడా మీకు వ్యతిరేకంగా జరుగుతోందేమో అని ఊహించుకోవడంతో పాటుగా మీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక భయంలోనూ ఆంతరంగికమైనటువంటి విషయాల్లో కాస్త ఒడిదుడుకుల్ని చూడటం జరుగుతూ ఉంటుంది. మీరు గడుపుతూ ఉన్నటువంటి ఒక నెలలో ఒక్కరోజు మాత్రమే మీకు అవమానం జరిగినా కానీ నెల రోజులు అదే అవమానం గురించి బాధపడుతూ ఉంటారు. ఏది ఎదురైనా కానీ ఆ అవమానానికి సంబంధించిందే అని అనుకుని మీరు దాన్ని అన్వయించుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా మీకు భయము, ఆందోళన, ఇబ్బంది, పీడకలలు ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఇక్కడ మంచి విషయం ఏముంది అని చూస్తే ఏ విషయంలోనైనా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి, కానీ వాటిని పరిగణలోకి తీసుకునే దానికన్నా మీకు సహనము, శాంతము, వినయము ఇవన్నీ కూడా కోల్పోవడం చేత మిగిలినవన్నీ కూడా అంటే జరిగిన నెగటివిటీ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. మీ మానసిక వ్యవస్థని ఎవరు అర్థం చేసుకోకపోవడం చేత కూడా మీకు ఆందోళనలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా విధంగానూ నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకాలు ప్రతిరోజు చదవండి. శనివారం ప్రత్యేకంగా మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసి నువ్వులతో చిమ్నీ ఉండ చేసి పక్షులకు పెట్టడం, నీలం రంగు శంఖం పువ్వులతో శనికి అర్చన చేసుకోవడం ప్రతి శనివారము కూడా ఈ విధంగా చేయటం ద్వారా మీకు మేలు జరుగుతుంది. ఎంత భయాందోళనలున్నా, ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నిటికీ కూడా భగవంతుడి సేవ మాత్రమే మిమ్మల్ని బయటపడేస్తుంది. అన్నిటికీ కూడా అల్టిమేట్గా చెప్పడానికి భగవంతుడి సేవ, భగవంతుడి భక్తి ఎప్పుడైనా సరే మనిషిని బ్రతికిస్తుంది. దాంట్లో నవగ్రహాల యొక్క పీడ తొలగిస్తుంది. మీరు భగవంతుణ్ణి అర్చించి మీకున్నటువంటి బలహీనతలు లేదా మీకున్నటువంటి భయాందోళనలు, మీకున్నటువంటి గ్రహపాట్లు అన్నిటినీ కూడా బయటపడడానికి సులభమైనటువంటి మార్గం భగవంతుడి పాదాలు పట్టుకోవడం మాత్రమే. అలా మీరు ఈశ్వరారాధన ప్రతి శనివారం కూడా పానకంతోనూ, తేనెతోనూ, అలాగే ఆవు నెయ్యితోనూ శివుడికి అభిషేకం చేయించుకోండి. మీ మనసులో ఉండేటువంటి కోరికలు తీరడంతో పాటు ప్రశాంతత, కాస్త ఇబ్బందులు తొలగి మరింత సమాచారం కోసం, మరింత లోతుగా తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ రూపంలో మీకు ఏం కావాలో అవన్నీ కూడా అడిగి తెలుసుకోండి. వీటన్నిటితో పాటు ఈ ఉగాది పంచాంగ శ్రవణం కానీ, ఈ ఉగాదికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు కానీ అన్నిటినీ కూడా విన్న తర్వాత మీ అభిప్రాయాల్ని తప్పకుండా మాకు తెలియజేయండి. శుభం భూయాత్.